నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు భోగి మంటల్లో ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు నగరంలో సందడి అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీచే సమగ్ర విచారణ జరిపించాలి రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత కిరణ్ దే మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఎద్దేవా ప్రజాకర్షణ పథకాల అమలులో ప్రభుత్వం విఫలం పాలకుల అసమర్థత వల్ల నిర్వీర్యమవుతున్న వ్యవస్థ కిరణ్ సర్కార్ పై నిప్పులు చెరిగిన మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ 15 లక్షల విలువ చేసే బంగారు వెండి ఆభరణాలు స్వాధీనం తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు వెల్లడి వార్తల్లోని వివరాలు ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు దివంగత మాజీ పార్లమెంటు సభ్యులు నూతన కాల్వ రామకృష్ణారెడ్డి విగ్రహాల ఆవిష్కరణకు ఇచ్చేసిన ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నారావారిపల్లెలో ఉత్సాహంగా గడిపారు నందమూరి కుటుంబ సభ్యులతో పాటు నారా కుటుంబ సభ్యులు ఒకేసారి సంక్రాంతి పండుగకు గ్రామానికి విచ్చేయడంతో కోలాహలం నెలకొంది నందమూరి నారా కుటుంబం ఊరంతా తిరుగుతూ సందడి చేశారు గ్రామస్తులను బంధువులను ఆప్యాయంగా పలకరిస్తూ గ్రామానికే కాక జిల్లాకే వన్నె చేకూర్చారు గ్రామస్తులు వారిని పూలమాలలతో ఘనంగా సత్కరించి దుశ్శాలువాలను కప్పి జ్ఞాపికలను అందజేసి అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలని పండుగను సంతోషంగా జరుపుకోవాలని కాంక్షించారు అవకాశం వచ్చినప్పుడల్లా గ్రామానికి విచ్చేసి అందరినీ కలుసుకుంటానని చెప్పారు తమ కుటుంబీకులపై ప్రజలు అభిమానులు చూపుతున్న ప్రేమ అభిమానాలకు కృతజ్ఞులని తెలిపారు భోగి మంటల వెలుగుతో 3 రోజుల సంక్రాంతి ఆదివారం ప్రారంభమైంది సంక్రాంతి పండుగతో రంగవల్లులు గొబ్బెమ్మలు హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల సబడలతో గ్రామాలు కోలాహలంగా మారాయి పట్టణ ప్రాంతాల్లో వస్త్ర దుకాణాలు నిత్యావసర వస్తువుల దుకాణాలు బంగారు ఆభరణాల షాపుల వద్ద ప్రజలు సందడిగా కనిపించారు చిన్న చిన్న దుకాణాల్లో కూడా అధిక సంఖ్యలో ప్రజలు కొనుగోలు చేశారు భోగి పండుగ సందర్భంగా తమిళనాడు రాష్ట్రం వేలూరు గుడియాత్తం నుండి నల్ల చెరుకును చిత్తూరుకు తీసుకొచ్చి బజార్లో విక్రయించారు చెరుకు లేత పచ్చటి పసుపు విక్రయాలు అధికంగా జరిగాయి గత ఏడాది కంటే ఈ ఏడాది అధిక సంఖ్యలో ప్రజలు వస్త్రాలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్లు సమాచారం కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను తిరుపతి బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేశారు ఆయన ఆదివారం తిరుపతి బీజేపీ నాయకులు జల్లి మధుసూదన్ ఇంటిని సందర్శించారు మొదటిసారిగా జల్లి మధుసూదన్ గృహానికి విచ్చేసిన బండారు దత్తాత్రేయకు తేనీటి విందు ఇచ్చారు అనంతరం బీజేపీ నాయకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు పట్టపగలే చోరీలకు పాల్పడే 3 అంతర్రాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సుమారు 15 లక్షల రూపాయల విలువ చేసే బంగారు వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు స్థానిక అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టపగలే దొంగతనాలకు పాల్పడే 3 అంతర్రాష్ట్ర చోరులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 15 లక్షల రూపాయల విలువ చేసే 335 గ్రాముల బంగారు ఆభరణాలు 4 కిలోల వెండిని 2 ల్యాప్టాప్లు DVD ప్లేయర్ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు ఈ అంతర్రాష్ట్ర దొంగలు గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం బ్రిగువాడ గ్రామానికి చెందిన వారుగా గుర్తించామని తెలిపారు వీరిలో 25 సంవత్సరాల వయసు కలిగిన కుంచపు నాగరాజు 23 సంవత్సరాల వయసున్న కుంచపు రమణయ్య 27 సంవత్సరాల చింజేటి అంకమరావులు ఉన్నారని పేర్కొన్నారు వీరు నిత్యం ప్రజల మధ్య ఉంటూ పగటిపూట చోరీలకు పాల్పడేవారని గత ఫిబ్రవరి నుంచి తిరుచానూరు శ్రీనివాసపురం గజలక్ష్మి గ్రీన్ సిటీ కొల్లగుంట మారుతినగర్ వినాయక నగర్ మరియు శ్రీకాళహస్తి చిత్తూరుతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని బంగారుపేట బెంగళూరులో మొత్తం 12 దొంగతనాలు చేశారని ఎస్పీ వివరించారు తమకు అందిన రహస్య సమాచారం మేరకు ఎప్పటి నుంచే వీరిపై నిఘా ఉంచామని అన్నారు ఈ క్రమంలో ఆదివారం ఉదయం తిరుచానూరు రోడ్డు పక్కనున్న మార్కెట్ యార్డులో చాకచక్యంగా వలపని పట్టుకున్నామని అన్నారు కేసు నమోదు చేసి మరింత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నామని ఎస్పీ తెలిపారు అనంతరం నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు వెండి వస్తువులు ల్యాప్టాప్లను చోర్లను మీడియా ముందు ఉంచారు వీరిని పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించడంతో పాటు రివార్డులు ప్రకటించారు ఈ విలేకరుల సమావేశంలో ఈస్ట్ డివిజన్ డీఎస్పీ నరసింహారెడ్డి రవిప్రకాష్
సిఐలు సాయినాథ్, విజయ్ కుమార్, ఎస్ఐలు నాగరాజ్, విజయ్ కుమార్, హరిప్రసాద్ తదితరులు ఉన్నారు. ఒక అంతరాష్ట్ర ముఠాద ఒకటి పట్టుకోవడం జరిగింది. సో వీరి పేరు కుంచెపు నాగరాజు అని ఆయన ప్రధానమైన ముద్దాయి, తర్వాత కుంచెపు రమణయ్య అని, తర్వాత చెంబేటి అంకంరావు అని, ఈయన భృగువాడ గ్రామం, సిద్దిపేట మండలం, గుంటూరు జిల్లా. వీళ్ళ ముగ్గురిని మనం తిరుచానూరు పోలీస్ స్టేషన్ సిఐటి సాయినాథ్ మరియు వారి సిబ్బంది సహాయంతో పట్టుకోవడం జరిగింది. డిఎస్పీ నరసింహారెడ్డి గారి పర్యవేక్షణలో ఈ యొక్క రికవరీ జరిగింది. సో ఇందులో దాదాపు 12 దొంగతనాలు, ముఖ్యంగా హౌస్ బ్రేకింగ్స్లో జరిగిన దొంగతనాల్లో జరిగిపోయిన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. మొత్తము వచ్చేసి 330 గ్రాముల బంగారు ఆభరణాలు, తర్వాత 4 కేజీల వెండి వస్తువులు మరియు 2 ల్యాప్టాప్స్, ఒక కెమెరా మరియు ఒక DVD ప్లేయర్, మొత్తం సుమారు 15 లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులను వారి వద్ద నుండి రికవర్ చేయడం ఉంది. 2013 నూతన సంవత్సరంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాజీలేని పోరాటాలు చేస్తుందని ఆ సంఘం అధ్యక్షుడు పులివర్తి బాబు మాదిగ హెచ్చరించారు. ఆదివారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై ఎనలేని భారం మోపి నడ్డి విరుస్తోందని తెలిపారు. మాదిగలపై సవతి తల్లి ప్రేమను ఉలకబోస్తూ ఇచ్చిన మాటను విస్మరిస్తోందని ఆరోపించారు. దీనిపై కార్యాచరణ రూపొందించి ఎంఆర్పీఎస్ పోరాటాలు నిర్వహిస్తుందని బాబు హెచ్చరించారు. చంద్రగిరి మండలంలో నిర్వహించే పశువుల క్రీడా పోటీలను చట్ట ప్రకారమే నిర్వహించాలని, నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు హెచ్చరించారు. ఆదివారం తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పశువులను క్రీడల పేరుతో హింసించడం చట్టరీత్యా నేరమని, సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే సాధారణ కార్యక్రమంలాగా పశువుల పందాలను నిర్వహించాలే తప్ప హద్దులను దాటితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పుణ్యక్షేత్రాన్ని నిఘా నీడలో ఉంచడం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అంతేగాక మహిళలకు రక్షణ కల్పించడమే పోలీస్ శాఖ లక్ష్యమన్నారు. నగరంలో పలుచోట్ల వీధి దీపాలు లేవని, అందువల్లే చోరీలు పెచ్చిమీరుతున్నాయని, వీటి నిర్మూలన కోసం గస్తీ పెంచడంతో పాటు నగరపాలక సంస్థ కమిషనర్తో మాట్లాడి తక్షణం వీధి దీపాలు వేసే దిశగా ప్రయత్నిస్తామని తెలిపారు. నగరంలో నాకాబందీని నిర్వహించడంతో పాటు మద్యం తాగి వాహనాలు నడిపే వాహన చోదకులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి పవిత్రతను పరిరక్షిస్తూ నగరాన్ని రక్షణ వలయంలో ఉంచడమే తమ సంకల్పమని ఎస్పీ వివరించారు. అంటే కొంతవరకు ఏది అది పండగలాగా జరుపుకుంటే పర్లేదు, కానీ ఈ యొక్క ఎనిమల్స్ని హింసించడం అనేది తప్పు. కాబట్టి అటువంటి కార్యక్రమం ఏదైనా జరిగితే ఖచ్చితంగా అది పోలీసులు అడ్డుకొని తీరాల్సిందే. దట్ ఐ హ్యావ్ బ్రీఫ్ మై ఇన్స్పెక్టర్ చంద్రగిరి, వారికి గచ్చిత ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రియల్ క్రుయాలిటీ టు ఎనిమల్స్ ఉంటే మాత్రం ఈ పరిస్థితుల్లో దాన్ని ఆపాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎట్లా పందాలంటే ఇది వాస్తవానికి అది ఎట్లా పందెం కూడా కాదు. అది ఏంటంటే సరదా గురించి వీళ్ళంతా వెళ్ళేసేసి వీళ్ళకి దెబ్బలు తగులుతుంటాయి. ఇక్కడ క్రుయాలిటీ టు ఎనిమల్ అనే కంటే కూడా వాళ్ళని ఇన్ఫ్లిక్ట్ చేసుకున్నారు, అది కూడా కొంత తప్పే. కాబట్టి సో మరీ అదేంటంటే మరీ చట్ట వ్యతిరేకంగా ఏదైనా చేసి మాత్రం ఖచ్చితంగా అడ్డుకొని తీరాల్సిందే. సో ఐ హావ్ అలర్టెడ్ సిఐ చంద్రగిరి టు బి మోర్ కాషియస్. వేమో ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన జాతీయ స్థాయి చెస్ పోటీల్లో సీటమ్స్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ఎస్ఆర్ దినేష్ గెలుపొందారు. ఆదివారం చిత్తూరులోని ఎన్జీఓ హోంలో చిత్తూరు ఎన్జీఓ టౌన్ వైడ్ చెస్ అసోసియేషన్ దినేష్ను ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు కృష్ణనాయుడు మాట్లాడుతూ ఎన్జీఓస్ హోంలో చెస్లో శిక్షణ తీసుకున్న దినేష్ ఈ విజయాన్ని సొంతం చేసుకున్నాడని తెలిపారు. ఎస్ఆర్ దినేష్ నేషనల్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ చెస్ ఆటల పోటీల్లో గెలవడం జరిగింది. చిత్తూరు ఎన్జిఓ హోమ్ నందు ఎస్ఆర్ దినేష్ గారికి బహుమతి ప్రదానం, అదేవిధంగా చెస్ ఆటల్లో ఇంతకుముందు పుత్తూరు కాలేజీలో గెలిచిన ఫయాజ్ గారికి, సునీల్ గారికి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. అలాగే ఎన్జిఓ హోమ్లో ఆడి ప్రాక్టీస్ అయిన వాళ్ళు కూడా ఇంతకుముందు కూడా చాలా ప్రైజెస్లు తేవడం జరిగింది. వాళ్ళకు కూడా ఎన్జిఓ హోమ్లోనే బహుమతులు ప్రదానం చేయడం కూడా జరిగింది. విద్యార్థి దినేష్ మాట్లాడుతూ ఎన్జిఓస్ హోంలో శిక్షణ వల్లే తాను ఎంపికైనట్లు తెలిపారు. సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ కాబట్టి తెలుగువారు పెద్ద పండుగగాను, తమిళులు పొంగల్ గాను, కర్ణాటక, గుజరాత్, బీహార్, ఉత్తరప్రదేశ్లో సంక్రాంతి, మకర సంక్రాంతి లాంటి వివిధ పేర్లతో వేడుకలు జరుపుకుంటున్నారు. ఏ పేరుతో జరుపుకున్నా పండుగ సందర్భం, ప్రాధాన్యత ఒక్కటే. సకల జీవరాశులకు ప్రత్యక్ష దైవం భానుడు. అందుకే సౌరమానం ప్రకారం సూర్యుడు ధను రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే రోజును మకర సంక్రాంతి అంటారు. ఈ సంక్రాంతిని 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మొదటి రోజును భోగిగాను,
2, 3వ రోజుల్లో సంక్రాంతి, కనుమ పండుగలుగాను జరుపుకోవడం ఆనవాయితీ. భోగ భాగ్యాలను అనుభవించేవాడు భోగి. మన భారతదేశంలో వ్యవసాయ రంగం అతి ప్రధానం కాబట్టి వ్యవసాయం సుభిక్షంగా ఉంటే రైతు కూడా భోగ భాగ్యాలతో తులతూగుతాడు. ఏడాది పాటు కష్టపడిన రైతు తన పంటతో ఇంటికి చేరుకుని ఆనందంగా గడుపుతాడు. అందుకే మొదటి పండుగను భోగి అంటారు. భోగి రోజు ఇంట్లోని పాత వస్తువులను మంటల్లో వేసి భోగి మంటలు వేసి చలి కాచుకుంటారు. ఇంటిలో చీకటి తొలగిపోయి వెలుగు నిండాలనేది భోగి మంటల సారాంశం. వేకువజామున భోగి మంటల అనంతరం స్నానమాచరించి పండుగ సంబరాల్లో మునిగిపోతారు. చేతికందిన పంట ధాన్యం ఒక్కడే అనుభవించకుండా పనివారికి, పేదలకు, హరిదాసులకు, పశు పక్షాదులకు వితరణ చేయడం రాజభోగం. అందుకే హరిదాసులు సంక్రాంతి పండుగ దినాల్లో గంగిరెద్దులతో దర్శనమిస్తూ యాచిస్తారు. ఈ 3 రోజులు ఇండ్లు వాకిళ్ళు శుభ్రం చేసి వాకిట్లో రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతారు. సిరి సంపదలను ప్రసాదించే భాగ్యలక్ష్మికి గొబ్బెమ్మలంటే ఎంతో ప్రీతిపాత్రం. అందుకే ఇళ్ల ముందు గొబ్బెమ్మలను ఏర్పాటు చేసి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తారు. 2వ రోజు సంక్రాంతి అంటే పెద్దల పండుగ. కీర్తిశేషులైన వారికి బట్టలు పెట్టి మొక్కులు తీర్చుకుంటారు కాబట్టి సంక్రాంతిని పెద్ద పండుగ అంటారు. ఇక 3వ రోజు కనుమ పండుగ. వ్యవసాయంలో కీలక భూమిక పోషించేది పశువులు. అందుకే కనుమ రోజున పశువులను పూజించి వాటికి విశ్రాంతినిస్తారు. పశువుల కొమ్ములకు రంగులు వేసి అందంగా ముస్తాబు చేస్తారు. ఆ తరువాత వాటిని ఆ రోజంతా స్వతంత్రంగా గడపడానికి గుంపులు గుంపులుగా తరుముతారు. ఈ ప్రక్రియనే పశువుల పండుగ అంటారు. అలా అలవాటైన పశువుల పండుగకు రాను రాను విశేష ఆదరణ లభించింది. తమిళనాడులో జల్లికట్టుగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చిత్తూరు జిల్లా రంగంపేటలో నిర్వహించే పశువుల పండగ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. లక్షల సంఖ్యలో ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొని పశువుల పండుగను ఆనందంగా, ఉత్సాహంగా గడుపుతారంటే అక్కడి పండుగ వాతావరణం, పరిస్థితి అర్థమవుతుంది. ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్న సంక్రాంతి పండుగను జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. దేవాలయాలను సందర్శించి దేవతామూర్తులను దర్శించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భారతీయులను దిగ్భ్రాంతికి గురి చేసేలా వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్ ఓవైసీపై ఎన్ఐఏచే సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్బరుద్దీన్ వ్యాఖ్యలు ప్రపంచంలోని భారతీయులందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశద్రోహికి దేశంపై యుద్ధం ప్రకటించేలా వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్పై ఎన్ఐఏచే సమగ్ర విచారణ జరిపించి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఇప్పటి వరకు జరిగిన దాడులన్నీ హైదరాబాద్తో ముడిపడి ఉండడం బాధాకరమన్నారు. కిరణ్ సీఎంగా అయ్యి 2 సంవత్సరాలు కావస్తున్నా ఏకపక్ష వైఖరి, దూకుడు విధానాలను చూస్తుంటే ఆయనలో ఏమాత్రం మార్పు రాలేదన్నది స్పష్టమవుతుందని తెలిపారు. సీఎం అనైతికంగా, అప్రజాస్వామ్యకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలను, పరిశ్రమల యాజమాన్యాన్ని నిరసనల పేరుతో ప్రతిపక్షాలు భయభ్రాంతులకు గురి చేస్తుందని కిరణ్ చెప్పడం దారుణమన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని అందాంధ్రప్రదేశ్గా మార్చేసిన ఘనత కిరణ్ కుమార్ రెడ్డికే దక్కిందని ఎద్దేవా చేశారు. విద్యుత్ ఉత్పత్తిని పెంచకుండా ధరలు పెంచడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల తీర్పుకు ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తుందని, సీఎం వైఖరిలో మార్పు రావాలని హితవు పలికారు. అంతకుముందు తిరుపతి జర్నలిస్టులతో కలిసి మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ క్రీడల్లో పాల్గొన్నారు. ఉత్సాహంగా క్యారమ్స్ను ఆడి అందరినీ ఆనందపరిచారు. విద్యార్థి దశలో ఆయన క్రీడల్లో బాగా రాణించేవారని, క్యారమ్స్లో రాష్ట్ర స్థాయిలో బాగా రాణించానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. సంక్రాంతిని పురస్కరించుకొని ఆట విడుపు కోసం క్రీడల్లో పాల్గొన్నట్టు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, జల్లి మధుసూదన్, సుబ్రహ్మణ్యం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాల్లో 18,000 కోట్ల రూపాయలు సర్సెస్ ప్రజలపైన వడ్డించి సామాన్యమైనటువంటి ప్రజల మీద, గృహ వినియోగదారుల మీద, అదేవిధంగా మధ్యతరగతి ప్రజల మీద, రైతాంగం మీద, చితక పరిశ్రమల మీద పూర్తిగా విచక్షణ లేకుండా ఈఆర్సీ యొక్క అనుమతి పొంది ఛార్జీలు పెంచింది ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కాదా నేను అడుగుతా ఉన్నాను. 18,000 కోట్ల రూపాయలు మీరు ఛార్జీలు పెంచి ఈ సంవత్సరానికి ఛార్జీలు పెంచడానికి 12,700 కోట్ల రూపాయలు ఈఆర్సీకి ప్రతిపాదన ఇవ్వడం. ప్రభుత్వం యొక్క సిగ్నల్ లేనిది డిస్కామ్ పంపదు. ప్రభుత్వం యొక్క అనుమతి ఉంటేనే డిస్కామ్ వదగలుగుతుంది.
పాలకులే వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి విమర్శించారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాకర్షణ పథకాలను ప్రవేశపెట్టడంలో తమ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అమృత హస్తం వంటి పథకాల వల్ల కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపరన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలకు చేకూర్చే పథకాలను ప్రవేశపెట్టి వ్యవస్థను బలోపేతం చేయడంలో తమ ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. జిమిక్కులు చేస్తే ఓట్లు రాలవన్న సత్యాన్ని తమ పార్టీ రాష్ట్ర అధిష్టానం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఓట్ల కోసం అన్ని ఉచిత పథకాలను ప్రవేశపెడతామని ప్రజలకు హామీ ఇవ్వడాన్ని మంత్రి విమర్శించారు. అన్ని ఉచితం అంటే నిధులు ఎక్కడి నుంచి వస్తాయని, ఎంతవరకు సక్సెస్ అవుతాయో ప్రజలు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై డిఎల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రులకు స్వేచ్ఛనిచ్చి వారికి నిధులు కేటాయించినప్పుడే సంక్షేమ పథకాల అమలు తీరు బాగుంటుందన్నారు. పాలకులు చిత్తశుద్ధితో ప్రజలకు అవసరమైన మెరుగైన సదుపాయాలను కల్పించాలన్నారు. అధికారులు సంక్షేమ పథకాల ఫలాలను అర్హులైన పేదలకు అందే విధంగా కృషి చేయాలని మంత్రి సూచించారు. తమకు ఉపయోగపడని పాలకులను ప్రజలు తరిమి కొట్టే రోజులు వస్తాయని డిఎల్ హెచ్చరించారు. సోనియా గాంధీ ఉద్దేశం ఏంటంటే ఈ సమాజంలో ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ పెడితే కొంత పారదర్శకత వస్తుంది, పరిపాలనలో అవినీతి తగ్గుతుందనే దృష్టితో పెట్టారు. ప్రభుత్వం అట్లా జోక్యం చేసుకోకూడదు. ఇంకా వీలైనంత వరకు పారదర్శకంగా ఏమేమి ఉన్నాయో ఎన్ని పాలు ఈ ప్రభుత్వ ఆసుపత్రులను ఏ విధంగా ప్రభుత్వంలో మనం బలోపేతం చేయాలనే ప్రయత్నం ఒకటి చేయాలి. కానీ మనం ఏదో పొద్దున్న లేసి అమృతస్తమో లేకపోతే ఇంకొక హస్తమో లేకపోతే ఇంకోటో లేకపోతే మార్చిలో ఇంకో 10 సంక్షేమ పథకాలు, ఇంకొక 6 నెలల తర్వాత ఇంకొక 20 సంక్షేమ పథకాలు, అది కాదు ఇంపార్టెంట్. 2004 నుంచి పాలకులు ప్రజాకర్షక పథకాలకే పోతారు. బేసిక్గా పాలకుడు అనేవాడు ముందు కేంద్రీకరించాల్సిన పని ఏంటంటే మనం మళ్ళా ఎలక్షన్లో ఓట్లు రావాలనే ఆలోచన లేకుండా ఏ మంత్రికి ఆ మంత్రి స్వేచ్ఛగా ఇచ్చి బడ్జెట్లో అసెంబ్లీలో ఏదో విద్యకింత, వైద్యానికింత, నీటిపారుదలకింత ఇవన్నీ కేటాయించి ఇట్లా పాలకులకి ఎంతసేపు ఏంటంటే జిల్లా ఏం జిల్లా ఉంటుందంటే పంచ కట్టుకుంటేనో, ప్యాంట్ వేసుకుంటేనో, లేకపోతే పైజామా వేసుకుంటేనో అతనికి రోజు టీవీలో అంటే నేను కనిపిస్తాను మీరు అనుకుంటారేమో. నేను అట్లా కల్పించాలని అనుకోవడంలా ఈ వ్యవస్థను బాగా చేద్దాం, ఏదో ఒక చేద్దామని ఉంది, ఆ నాకుంది. కొంతమందికి ఏముంటుందంటే రోజు నేను ఇన్ని ఫ్రీగా ఇస్తాడా, పోయిన నేను ఇచ్చిన, వచ్చేవాడు నేను ఇన్ని ఇస్తా. ఈరోజు పేపర్లు చూస్తే చంద్రబాబు నాయుడు ఏదో మళ్ళీ 2 ఫ్రీ ఇచ్చాడు. పాలిటీషియన్ అసలు కర్మి కొట్టే రోజులు వస్తాయి. ఏం రాజకీయాలు నాకేం బ్రతుకుదేరు కాదు. మైదుకూరు నియోజకవర్గ ప్రజలు చాలా చక్కగా ఆదరించారు రాజధానులు. పేద, మధ్యతరగతి, జాతి, మతభేదం లేకుండా సేవను అందించాలనే సదుద్దేశంతో ప్రజా ఐక్య వేదికను స్థాపించడం జరిగిందని ఆ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బివి రామారావు తెలిపారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో తమ వేదిక పనిచేస్తుందని పేర్కొన్నారు. సమాజంలో ప్రజలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే రాజకీయ నేతలు వారి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి, నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా తమ వేదిక పనిచేస్తుందని చెప్పారు. ప్రజాభిప్రాయం మేరకే పన్నులు నిర్ణయించాలని, వారి అభిప్రాయం మేరకే చట్టాలను చేయాలని డిమాండ్ చేశారు. తమ వేదిక కేవలం స్వచ్ఛంద సంస్థ మాత్రమేనని, ఏ రాజకీయ పార్టీతో తమకు సంబంధం లేదని, అయితే పార్టీలకు అతీతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. తమ వేదిక విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ నెల 18న విశాఖపట్నంలో ప్రజా సదస్సు నిర్వహించి ప్రజల అభిప్రాయాలను సేకరిస్తామని తెలిపారు. మరి రాజకీయ నాయకులు మాటలు చెప్తారు, ఎన్నికలకు వచ్చి తలబొల్ల మాటలు చెప్పి ప్రజలకి నమ్మచూపి, తర్వాత వాళ్ళకి ధనం ఎర చూపి అన్ని రకాలుగా వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారు. అంచేత ఈ అవినీతిని మనం పాల్గొనాలి. ఎక్కువగా పొలిటికల్ రాజకీయ అవినీతి పాల్గొంటేనే అవినీతి అనేది అంతమవుతుంది తప్ప అవ్వదు. అలాగే మరి రాష్ట్రంలో ఏ శాఖలో చూసినా అవినీతి విపరీతంగా ఉంది. మరి అవినీతిని అంతమొందించడానికి మేము సాయశక్తిగా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే నిరుద్యోగులు ఉన్నారు. మేము ఒకటే పోతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, అన్ని రాజకీయ పార్టీలు కూడా అసలు కులతత్వాన్ని అనేది నిర్మూలించాలి. తిరుపతిలో ట్రాఫిక్ పోలీసులు వర్సెస్ పూల వ్యాపారుల మధ్య పోరు స్థానిక ప్రజల పాలిట శాపంగా మారుతోంది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పేరుతో పోలీసులు చేపట్టిన సంస్కరణలు కొత్త సమస్యలకు దారి తీస్తోంది. దీంతో ట్రాఫిక్ పోలీసుల అనాలోచిత నిర్ణయాల వల్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తిరుపతి ప్రాముఖ్యత దృష్ట్యా నగరం శరవేగంగా విస్తరిస్తున్నా నగరంలో ట్రాఫిక్ సమస్య మాత్రం అదుపు కావడం లేదు. ఇరుకు రోడ్లలోనే కాకుండా విశాలమైన రోడ్లలో కూడా నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని సంస్కరణలు చేసినా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించలేకపోతున్నారు. అయితే వాహన చోదకులకు ట్రాఫిక్ నియమ నిబంధనలు అలవర్చడంలో కొంత విజయం సాధించినా కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల కొత్త సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పాలి. దీనికి నిలువెత్తు నిదర్శనం గాంధీ రోడ్డు, నేతాజీ రోడ్లను అనుసంధానం చేసే పూలమఠం రోడ్డుపై పోలీసులు విధించిన ఆంక్షలే. తిరుమల అంటే శ్రీవారు ఎలా గుర్తుకొస్తారో తిరుపతి ప్రజలకు పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది గాంధీ రోడ్డు. పండుగ రోజుల్లోనే కాకుండా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో అస్తవ్యస్తంగా ఉండే ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం పోలీసులకు పెద్ద సవాలే అని చెప్పాలి. వర్తక వాణిజ్య ప్రాంతం కావడంతో అటు వ్యాపారులు ఇటు కొనుగోలుదారులతో ఎప్పుడూ ఈ ప్రాంతం సందడిగానే ఉంటుంది. సందడి మాట అటుంచితే వాహన చోదకులు గాంధీ రోడ్డు మీదుగా రావాలంటే తల ప్రాణం తోక్కొస్తుందంటే అక్కడ చోటు చేసుకుంటున్న ట్రాఫిక్ ఇబ్బందులు స్పష్టమవుతాయి. దీనికి తోడు ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలు మరీ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నేతాజీ రోడ్ను అనుసంధానం చేసే పూలమఠం మార్గాన్ని మూసివేయడంతో ఆ మార్గంలోని వ్యాపారులు, చిరు వ్యాపారులు నానా తంటాలు పడుతున్నారు. జీవనాధారమైన దుకాణాలు వెలవెలబోవడంతో ఉపాధి కోల్పోయే దుస్థితి నెలకొంటోంది. అసలు ఈ మార్గాన్ని ఎందుకు మూసివేశారని సిటీ ఛానల్ ఆరా తీస్తే పలు కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులకు వ్యాపారులకు మధ్య ముడుపుల వ్యవహారం సర్దుబాటు కాకపోవడం లేదని కొందరంటుంటే మరికొందరు పూల వ్యాపారులు ట్రాఫిక్ పోలీసుల మధ్య కొనసాగుతున్న విభేదాల కారణంగా పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ఈ దారిని మూసివేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కారణాలు ఏదైనా సరే పూల వ్యాపారుల అత్యుత్సాహం స్థానికుల పాలిట ఇతర వ్యాపారుల పాలిట శాపంగా తయారవుతోందని చెప్పాలి. అక్కడి పూల వ్యాపారులు తమ దుకాణాలను వదిలి ఏకంగా సగభాగం రోడ్డును ఆక్రమించుకుని వాహనాలకు, ప్రజలకు, సాక్షాత్తు గోవిందరాజస్వామి ఆలయం గజరాజులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చివరికి విద్యుత్, టెలిఫోన్ స్తంభాలను సైతం ఆక్రమించుకుని తమ వ్యాపారాలకు వాడుకుంటున్నారు. పూల వ్యాపారుల అక్రమ ఆక్రమణల వల్లే ఇప్పటికే ఇరుకు రోడ్డుగా ఉన్న ఆ మార్గం సన్న సందును తలపిస్తోంది. ఆక్రమణలను తొలగించేందుకు గతంలో నగరపాలక సంస్థ సిబ్బంది పోలీసుల సహకారంతో పలుమార్లు దాడులు చేపి చక్కదిద్దిన పర్యవేక్షణ లోపం కారణంగా అధికారుల ప్రయాస మూన్నాళ్ల ముచ్చటగా తయారైంది. ఈ విషయాన్ని అటుంచితే గత 20 రోజులుగా ఆ మార్గాన్ని మూసివేయడంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఈ మార్గాన్ని ఎందుకు మూసివేశారన్నది వ్యాపారులకు, స్థానికులకు అంతు చిక్కని ప్రశ్న. పూల వ్యాపారుల ఆక్రమణలే కారణం అనుకుంటే పోలీసులు సంబంధిత అధికారుల అనుమతితో ఆక్రమణలను ఎందుకు తొలగించలేకపోతున్నారు, ట్రాఫిక్ను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల సౌలభ్యం కోసమో వారికి మేలు జరగడం కోసమో సంస్కరణలు చేపట్టాలే తప్ప కొత్త సమస్యలు ఉత్పన్నం చేయడానికి కాదని పలువురు బాధితులు సూచిస్తున్నారు. ఏదో వాగ్వాదం జరిగినాయి పోలీసు వాళ్ళకి, అందువల్ల అనేసి దాన్ని బ్లాక్ చేసినారు వాళ్ళు. దానికోసం ఎలా అంటే అందరికీ వ్యాపారం ఇక్కడ ఇబ్బంది అయిపోయింది. ఈ లైన్ మొత్తం దాన్ని పట్టించుకోవడం లేదు. మనం చెప్తా ఉంటే అటంతా లేదు, ట్రాఫిక్ కోసం చేసినామనేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అందువల్ల అనేసి దీనికి ఎంత తొందరగా అవుతుందో మీ వల్ల అంత తొందరగా ఎత్తించారని వెహికల్స్ పెట్టేస్తూ ఉంటారు. రెండవది వచ్చి ట్రాఫిక్ అంతరాయం అయిపోతుంది. నడిచిపోయేది కూడా కష్టంగా ఉంటుంది. దేవుడు ఏనుగు పోయేది కూడా కష్టంగానే ఉంది. వాళ్ళు అడిగితే వాళ్ళు మా పని చెప్పారని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళు ఈ పని చేస్తారు. టెంకాయలు ఈ పూల వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. వేదిక కోసమే చేస్తారు. ఇప్పుడు దాన్ని తీసేయకపోతే కష్టం. చాలామంది ఇక్కడ స్కూల్ వేరు ఉండాలి, వాళ్ళు భోజనం టైంకి ఎత్తుకొని పోతారు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఒకరు కాదు అందరూ పసరు అవుతారు. ఈ బండ్లు పెట్టేదానివల్ల ట్రాఫిక్తో మాకు పెద్ద న్యూసెన్స్. వచ్చిన వాళ్ళు ట్రాఫిక్ అంగిటికి ముందర పెట్టద్దంటే నువ్వేం చెప్పేది, మేము ఎక్కడ పోవాలంటా అంటారు. దానివల్ల ఇబ్బందిగా ఉంది. మేము లక్షలు పెట్టి వ్యాపారం పెట్టుబడి పెట్టి చాలా ఇబ్బందిగా ఉంది. ఏ రోడ్డు బ్లాక్ చేయలేదు, ఈ రోడ్డుకే ఎందుకు సమస్య వచ్చిందని మాకు ఇబ్బంది పడుతుంది. తిరుపతిలో ఇన్ని రోడ్లు ఉన్నప్పుడు ఏది బ్లాక్ చేయకుండా ఇది ఒక్కటి చేసిన దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఏమే రోజు ఏనుగులు పోయేదానికి ఇబ్బందిగా ఉంది. మనుషులు అసలు నడిచేదానికి లేదు. అది నడిచేదానికి వస్తే చాలు వ్యాపారం చేసుకోవచ్చు. అది మా సమస్య అంతే. వేరే డిమాండ్ ఏమి లేదు. దీన్ని తొలగించేసి మాకు ముందు ఎట్లుండిందో ఆ మార్చేసేస్తే మేము వ్యాపారం చేసుకునే దానికి బాగుంటుంది. ఈ మార్గాన్ని మూసివేయడం వల్ల ఆక్రమణలు మరింత పెరిగాయే తప్ప ప్రయోజనం లేదని అక్కడి వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. బిజినెస్ చాలా డల్ అయిపోతుంది. దానివల్ల కంట్రోల్ లేకపోతుంది ట్రాఫిక్. ట్రాఫిక్ కంట్రోల్ చేస్తాం అనుకుంటున్నారు కానీ ఇక్కడ దీనివల్ల చాలా వ్యాపారాలు దెబ్బతింటుంది. మేము మాట్లాడితే అది కాదు ఇది కాదు రూల్స్ చెప్తున్నారు, గోడ కట్టాలని. చాలా అంగులు మూసుకోవాల్సి వస్తుంది దీనివల్ల వ్యాపారం లేక.
ఈ మార్గం మూసుకుపోవడం వల్ల మరో 2 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోందని, అక్కడ కూడా కొత్త సమస్యలు తలెత్తుతున్నాయే తప్ప ఒరిగిందేమీ లేదని మండిపడుతున్నారు. ఇకనైనా ట్రాఫిక్ పోలీసులు పూలమఠం దారిలో విధించిన ఆంక్షలపై పునరాలోచించి సత్వరమే ఆంక్షలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్డును మూసివేయడం వల్ల ట్రాఫిక్ సమస్యను నియంత్రించడం కాదు కదా, చివరకు ఆ ప్రాంతం పార్కింగ్ స్థలంగా మారిపోతోందని, పోలీసు అధికారులు ఇక్కడి వ్యాపారుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకపోతే వారు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. మరి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. అందరూ రోడ్లకు వచ్చేస్తున్నారు, బండ్లు ఏడబెట్టేస్తున్నారు. మేము ఏడ బతికేస్తాను, మేము అంగుళ్ళు ఉండేవాళ్ళం ఏడకు వచ్చేస్తున్నారు, బండ్లు ఏడబెట్టేస్తున్నారు, మనుషులు రావడం లేదు. పేదోళ్ళు బతకలేకపోతున్నాం. సాయి గారు మేమేం చేయాలో చెప్పండి. మళ్ళీ ఆడబెట్టేస్తున్నారు, కట్లు పెట్టేస్తున్నారు, ముందరకు వచ్చేస్తున్నారు. వాళ్ళని చూసి వీళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళని చూసి మేము వచ్చేస్తున్నాము. రోడ్డు బ్లాక్ అయిపోయింది, బండలు తెచ్చేస్తున్నారు పోలీసులు. వాళ్ళని పోయి అడుక్కునే వాళ్ళకే మేమేం చేసినా వాళ్ళందరూ జరుపుకోమను, మేము జరుపుతామని వాళ్ళు అంటూ ఉన్నారు. ఒక 3 అంగుళాల వాళ్ళు మేము పోయినాము, మీరే వచ్చినారు, అందరూ రావాలి కదా అని వాళ్ళు అంటారు. అందరూ రండి, మేము పరిష్కారం చేస్తామని వాళ్ళు అడిగినారు. వాళ్ళు ఎవరు మాకు బాగా జరుగుతుంది లేని ఒకడు బాగా జరిగేవాడు ముందుకు పెట్టుకుంటున్నాడు, బాగా జరుగుతుంది మేము రామని వాళ్ళు వేసినారు. ఇంకా జరగని వాళ్ళు మేము పోయినాము. అది పరిస్థితి. మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు రెడ్డివారి చెంగారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి 80వ జన్మదినం సందర్భంగా నగరిలోని ఆయన నివాసంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వేడుకలను నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు అమాస రాజశేఖర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ అధ్యక్షుడు పులుగూరు మురళీకృష్ణారెడ్డి మాజీ మంత్రిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చాలను అందించి శాలువాను కప్పి ఘనంగా సత్కరించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రానికి సుమారు 48,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 26 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 16 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 8 గంటలు, దివ్యారామం దర్శనం భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 5 గంటల సమయం పడుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక అద్దె గదులు, సేవా టికెట్ విషయానికి వస్తే ఉచిత గదులు 2, 50 రూపాయల గదులు 18, 100 రూపాయల గదులు 7, 500 రూపాయల గదులు 1, 600 రూపాయల గదులు 4 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 192, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 247 అందుబాటులో ఉన్నాయి. ఈ సేవా టికెట్లను సోమవారం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారము, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,745 రూపాయలు. 22 క్యారెట్ల నగలు బంగారం 1 గ్రామ్ ధర 2,875 రూపాయలు. 1 కిలో వెండి ధర 57,740 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 61 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు, భోగి మంటల్లో ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు, నగరంలో సందడి. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీచే సమగ్ర విచారణ జరిపించాలి. రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత కిరణ్ దే. మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఎద్దేవా. ప్రజాకర్షణ పథకాల అమలులో ప్రభుత్వం విఫలం, పాలకుల అసమర్థత వల్ల నిర్వీర్యమవుతున్న వ్యవస్థ. కిరణ్ సర్కార్పై నిప్పులు చెరిగిన మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్, 15 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం. తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ స్టేషన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.